అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ సాడెస్ట్ ప్రేమ. ఎదురుగా ఒకడున్నాడన్న సెన్స్ కూడా లేదు మనోడికి. వాడికి అలాంటివేవి పట్టవు కాబట్టి ఆమెను వదలకుండా అతను చేతులతో మాయ చేస్తూ టాటూ నొప్పిని తెలియకుండా చేసి పూర్తయ్యేలా చేశాడు. టాటూ వేయడం పూర్తవడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతే ముద్దును మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు రణ్వీర్. ఇంకో 5 నిమిషాలు ఆమెను అతని ముద్దులో బంధించి అప్పుడు వదిలి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఐ లవ్ యూ అంటూ నుదురు మీద ముద్దు పెట్టి 2 డేస్ పెయిన్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది, టెన్స్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెను తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అతని చేష్టలకి బొమ్మల అతని వెనకాలే వెళ్ళింది మహి. ఇక కిందకి వచ్చి మహికి అతనికి నచ్చిన చీరలు 10 తీసుకొని రణ్వీర్ కూడా 10 పెయిర్స్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొని కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తుంటే అదే మాల్లో రెస్టారెంట్ ఉండడంతో తనని తీసుకొని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టి కూర్చున్నారిద్దరు. అతను అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాని మహి అతన్ని పిచ్చి చూపులు చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఏమైంది నీకు? చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, ఫేస్ అలా పెట్టావేంటి అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల పక్కకు తిప్పేసింది. టాటూ పెయిన్ కాస్త ఇప్పుడిప్పుడు తెలుస్తుండడంతో చాలా ఇబ్బంది పడుతూ కూర్చుంది మహి. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రణ్వీర్ ఏమైందన్నాడు. ఆమె ముందుకు వంగి ఏం లేదు అన్నట్లు తల పక్కకు తిప్పేసింది. అంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో బేరర్ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. తినకుండా దిక్కులు చూస్తున్న మహిని చూసి ఓయ్, నీ ప్రాణసకుడు ఇక్కడుండగా అటు ఇటూ చూస్తావేంటి అన్నాడు. అతని మాటలకి టక్కున తల తిప్పి అతన్ని చూసింది. ఏంటని కళ్ళెగరేస్తూ ఫుడ్ని తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు. తనే తింటాను అనుకుంటూ అతని చేతిలో ఉన్న స్పూన్ తీసుకుని ఆమె నోటికి అందించాడు. వద్దు, నేను తర్వాత తింటాను అంటుంటే పించుకోకుండా అతనే ఆమెకు తినిపించాడు. ఇక వద్దని చెబితే ఏం రచ్చ చేస్తాడో అని సైలెంట్గా తినేసి అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంటే ఏంటి మహి, నీకు బొట్టు పెట్టి చెప్పాలా షాపింగ్ అయిపోలేదని? ఇంకా ఏం తీసుకుంటారు, చాలు పదండి అంటుంటే నాకు లేని బాధ నీకెందుకే అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి జెంట్స్ సెక్షన్ వైపు తీసుకెళ్లాడు రణ్వీర్. ఇవి జెంట్స్ సెక్షన్ సార్, అమ్మాయిలు రాకూడదు అనింది. ఎందుకు రాకూడదు? వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మూసుకొని ఇక్కడే కూర్చో, ఎక్కువ విసిగించకు అని చెప్పి డ్రెస్సెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇందులో ఏది బాగుందో చెప్పు, నాకు అస్సలు సెలక్షన్ రాదు. అందులో మీ షర్ట్స్ సెలెక్ట్ చేయడం మొత్తం రాదు. పర్వాలేదు, నీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేయి అంటూ సేల్స్ మ్యాన్ వాళ్ళు అడిగినట్లు డ్రెస్సులు తీసి చేతిలో పెట్టాడు. వాటిని చేతిలోకి తీసుకొని సెలెక్ట్ చేసేదాకా వదలడు అని ఇదిగోండి ఈ డ్రెస్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి అని అనింది మహి. రణ్వీర్ ఆ డ్రెస్ని చూసి ఈ కలర్ నాకెందుకో నచ్చలేదు బేబీ, ఇంకోటి సెలెక్ట్ చేయి అన్నాడు. అలా ఓ 20 పేర్స్ చూసి అందులో ఒక 5 మాత్రమే సెలెక్ట్ చేసి రణ్వీర్ చేతిలో పెట్టింది. ఈ కలర్ ఆ డిజైన్కి వస్తే చాలా బాగుంటుందిగా, అయినా నాకిప్పుడు షాపింగ్ చేసే మూడ్ లేదు, ఇంటికి వెళ్ళిపోదాం పదా. అసలు షాపింగ్కి ఎందుకు తీసుకొచ్చినట్లు, ఎందుకు వెళ్తున్నట్లు అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది బొమ్మల. ఇక తన కోసం జ్యువెలరీ కూడా తీసుకుని అక్క నుండి బయలుదేరారు. వామ్మో, వీడు పగడబందీగా ప్లాన్ చేస్తున్నాడు, వాడి దగ్గర నన్ను ఉంచుకోవాలని. ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో ఉండగానే మహి ఇల్లు రావడంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపిస్తుంటే వచ్చేసిందిగా అనింది మెరిసే కళ్ళతో. హా, నన్ను వదిలి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? నువ్వు అంతలా సంతోషపడిపోకు మహి, ఈ వీక్లోనే మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. తిక్క తిక్క పనులు చేయకుండా ఇంట్లో నుండి బయట కాలు పెట్టకుండా బుద్ధిగా ఉండు, లేకపోతే అతి తెలివి ఉపయోగించి నా నుండి దూరం వెళ్ళిపోవాలని చూసావనుకో, నిన్ను ఏమనను, నీ తల్లిదండ్రులని ఈ లోకంలో లేకుండా చేస్తాను అన్నాడు. మీరు మాటలకి షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే అలాగే చూస్తూ సరే అంటూ కారులో నుండి దిగుతుంటే ఆమె రెక్కపట్టి అతని మీదకి లాక్కొని ఆమె పెదాలను అందుకున్నాడు. ఇక ఇద్దరి మధ్య నిమిషాలు కరిగిపోయాయి. ఆమె ఊపిరి అందక సతమతమవుతుంటే వదిలి తడిచీరిన పెదాలని నాలుకతో లిక్ చేస్తూ సో స్వీట్ అనుకుంటూ నిన్ను మళ్ళీ రేపు కలుస్తాను, టేక్ కేర్ మహి అనగానే సరే అంటూ కారులో నుండి దిగింది మహిక. బాయ్ అని చెప్పి ఆమె ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జైలు నుండి విడుదలైతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె పరిస్థితి. వామ్మో, వీడేంట్రా ఇంత వైల్డ్గా ఉన్నాడు, అసలే జంతువుకి పుట్టాడు, వీడు మనిషి జాతికి పుట్టినట్లు ఏ ఘోషాన కనిపించట్లేదు అని లోపల అడుగు పెట్టగానే
మహి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సుధా. ఎక్కడికెళ్ళావమ్మా అని కన్నీళ్లతో అడుగుతుంటే ఇక జరిగింది చెప్పింది మహి. వాడి బిహేవియర్ వాళ్ళకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు మహి. వాడి పీడ విరగడవడానికి నేనొక ప్లాన్ వేశాను. నువ్వు ధైర్యంగా దాన్ని ఆచరిస్తే వాడి నుండి తప్పించుకోవచ్చు. సరే కానీ ఆ అడవిలో ఎన్ని కష్టాలు పడ్డావో ఏంటో. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమా అన్నాడతను. అది కాదు డాడ్. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట ఈ వారంలో. ఇదిగో షాపింగ్ కూడా చేశాం. వాడు ఏ గోషాన నన్ను వదిలిపెట్టేలా కనిపించట్లేదు. వాడిని కాదని మనం వేరే స్టెప్ వేస్తే మన ప్రాణాలు తీయడానికైనా వెనకాడాడు. ప్లీజ్ డాడ్ వాడిని టచ్ చేయకండి అంటూ బ్రతిలాడుతుంటే, మహి నువ్వేం టెన్షన్ పడకమ్మా. అంతా నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళు అంటూ పంపించాడు. మహి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్అప్ అవుతుంటే వచ్చింది సుధా. మహి నువ్వు ఆ అడవిలో ఏం తిన్నావో ఏంటో. ఇదిగో తిను అంటూ ఫుడ్ ప్లేట్ పట్టుకొని వచ్చింది సుధా. అవును మామ్ చాలా ఆకలిగా ఉంది అంటూ ప్లేట్ని చేతిలోకి తీసుకుంటుంటే, నేను తినిపిస్తాలే అంటూ ప్లేట్ని చేతిలోకి తీసుకొని తన నోటికి అందించింది. అమ్మ చేతి గురుముద్దలు తినక ఎన్ని రోజులవుతోందో. ఆమె తినిపిస్తుంటే కడుపు నిండా తిని తల్లి బుగ్గకి ముద్దిచ్చి నీ చేతి వంట తినక ఎన్ని రోజులవుతుందో మామ్ అంటూ ప్రేమగా తినింది. ఇక చాలా అలసటగా అనిపిస్తుంటే బెడ్డెక్కేసింది. ఇక తనని డిస్టర్బ్ చేయలేదెవరో. రణ్వీర్ ఎన్ని రోజులు ఎక్కడికెళ్ళావురా కంగారుగా అడిగింది తల్లి. ఆమె మాటలకి యూ డోంట్ వరీ మామ్ ఐఎమ్ నాట్ ఏ కిడ్ అన్నాడు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు కానీ తల్లికి ఎప్పుడు మీరు ఎంత ఎదిగినా పిల్లలుగానే కనిపిస్తారు అంటూ రణ్వీర్ తల నిమురుతుంటే ఆమెను హత్తుకొని నేను ఎక్కడికి వెళ్ళలేదు మామ్. కానీ ఈ వారంలో మీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు. ఏం సర్ప్రైజ్ అంటూ వెళ్ళిన కొడుకుని అలాగే చూస్తూ ఉంది. మహి ఎప్పుడొచ్చావు అంటూ వచ్చాడు ఆకాష్. మార్నింగ్ ఆకాష్ ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ. బాలేను మహి. నువ్వు లేకుండా నేను అస్సలు బాలేను. నిన్ను చూడకుండా నేను ఇప్పుడైనా ఉన్నానా అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఎందుకు అతను అలా దగ్గరికి రాగానే భయంగా అనిపించింది. అతను ఎప్పుడెప్పుడు ఇక్కడికి నుండి వెళ్ళిపోతాడా అన్న టెన్షన్ మొదలైంది. వాడు ఎప్పుడు ఊడిపడతాడో తెలీదు. ఇప్పుడు ఆకాష్ని తన ఇంట్లో చూస్తే వాడి రియాక్షన్ ఏమో కానీ ప్రాణాలు మాత్రం తీసేస్తాడు. ఆకాష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడు మనల్ని ఇద్దరిని ఇలా చూస్తే డెఫినెట్గా నిన్ను చంపేస్తాడు. ప్లీజ్ దూరం జరుగు అంటూ రెండు చేతులు జోడించింది. మహి దీనికి ఇంతలా రిక్వెస్ట్ చేయాలా? అయినా వాడు నన్నేం చేస్తాడో? మనం ఇంకో 2 డేస్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పెళ్లి చేసుకోవచ్చు అనగానే ఒక్కసారిగా గుండెల్లో గుబులు పుట్టింది. వామ్మో వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఇప్పుడు మనం వాడి నుండి తప్పించుకున్నామని తెలిస్తే ఏం చేయడానికైనా వెనకాడడు. వాడి గురించి నువ్వంతలా భయపడాల్సిన పని లేదు. మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు రెడీగా ఉండు అని చెప్పి మహి నుదురు మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. తన తండ్రి కాబోయే భర్త చెప్పిన మాటలకి ఆమె బుర్ర హీటెక్కిపోతుంటే అసలు అంత దూరం వెళ్ళి పెళ్లి చేసుకోవాలా? అసలు వెళ్ళనిస్తాడా? అతనికి చెప్పకుండా పారిపోతే మా బ్రతుకులు ఊహ కూడా అందకుండా చేసేయగలడు. ఆ విషయం వీళ్ళకెలా చెప్పాలి అని ఆలోచనలతో నిద్ర కూడా కరువైంది మహికి. ఎటు చూసిన రణ్వీర్ మాటలు అతని రూపం మాత్రమే గుర్తొస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆమెని. అసలు ఎవడ్రా నువ్వు? నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకేం పాపం చేశాను అంటూ పిల్లోని ఆమె ఫేస్పై పెట్టుకొని గట్టిగా అదుముకుంటూ ప్రశ్నిస్తోంది. నేను వీడని నీడని నేనే. మళ్ళీ ఎవరు అని అడగకు. దానికి సమాధానం దొరకదు. నీ నీడ కూడా రాత్రి మాత్రమే కనిపిస్తుంది. నేను పగలు కూడా నీ వెంటే ఉంటాను అన్న మాటలు వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఆమె కళ్ళ మీద నుండి పిల్లోని తీసి ఎవరూ కనిపించలేదు మహికి. అసలేం అర్థం కావట్లేదు ఆమెకి ఈ మాటలు ఎక్కడి నుండి వినిపించాయని. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె గుండెల్లో అతను గూడు కట్టుకున్నాడని. రీడర్స్ బీ లైక్ ఈ రైటర్ పిచ్చికి బలవుతున్నామేమో. అలా ఎంతసేపు ఆ రూమ్ మొత్తం వెతికినా బయట కూడా చూసినా ఎవరూ కనిపించకపోయేసరికి కొనుకమ్మ భయంతో దరిచేరను అంటుంటే ఆ రాత్రి అతని ఆలోచనలతోనే గడిచిపోయింది. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. దిస్ ఈజ్ ద బోర్డింగ్ అనౌన్స్మెంట్ ఫర్ క్వాంటస్ ఎయిర్వేస్ ఫ్లైట్ QF4062 టు సిడ్నీస్ ఆస్ట్రేలియా అన్న అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే ఆకాష్ మహి చేయి పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇంకో కొన్ని క్షణాల్లో ఫ్లైట్ గాలిలోకి ఎగురుతుందనగా
చెక్కిన ఈ లోపలికెళ్ళి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు ఆకాష్, మహిక. మహి గుండె వేగం ఏమాత్రం తగ్గట్లేదు. రణ్వీర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చాలా భయమేస్తోంది ఆమెకి. తన తల్లిదండ్రులని చంపేస్తే అన్న ఆలోచన రాగానే ఉలిక్కిపడి ఆకాష్ని చూసింది. ఏమైందని కంగారుగా అడిగాడు. మనం ఇలా తప్పించుకుని వెళ్ళిపోయామని తెలిస్తే ఇండియాలో ఉన్న మమ్మీ డాడ్ పరిస్థితి ఏంటి? వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. చంపడానికి కూడా వెనకడడు. వాడి నుండి ఎలా తప్పించుకుంటారు? నువ్వేం టెన్షన్ పడకు మహి. అన్ని ఏర్పాట్లు మావయ్య నేను చేశాం. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా. అంత పెద్ద ప్లాన్ ఏం చేశారు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే దాని గురించి ఆలోచించడం మానే ఇక మన లైఫ్లో నువ్వు నేను మాత్రమే. రణ్వీర్ అనే ఒక క్యారెక్టర్ మన లైఫ్లో ఇక లేడు. మన కొత్త లైఫ్ని కొత్తగా ఆస్వాదిద్దాం. ఏమో నాకు మాత్రం చాలా భయం వేస్తోంది. వాడు మీరు అనుకున్నంత నార్మల్ పర్సన్ కాదు. వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మనం వెళ్తున్న విషయం వాడికి ఆల్రెడీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఈ క్షణమైనా ప్రపంచంలో ఏ మూలన దాక్కున్న వెతికి పట్టుకొని మరి నిన్ను చంపి నన్ను పెళ్లి చేసుకుంటాడు. భయంగా ఉంది ఆకాష్. ప్లీజ్ నా వల్ల నువ్వు మమ్మీ డాడ్ ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఏడుస్తున్న మహిని గుండెలకి అదుముకొని ప్లీజ్ కామ్ డౌన్. చెబుతున్నానుగా వాడు మనల్ని చేరుకునే స్టేజ్లో లేడు అని. అంతా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే మనల్ని ఎక్కడ చేరుకుంటాడో అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ. పోలీసులు అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంది. పోలీసులేంటి అని అడిగింది. అదంతా నీకెందుకు మహి? చెబుతున్నానుగా వాడు మన జోలికి రాడు అని. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. వాడి మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టారు? డ్రగ్స్ సప్లై చేస్తే పోలీసులు అరెస్ట్ చేయరా అంటున్న అతని మాటలకి ఒక్కసారిగా ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఏంటి, డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా? అతనికి అలాంటి కర్మేం పట్టింది? నో, మీరు చెప్పేది అబద్ధం. అతను అలాంటి వాడు కాదు. నా ఒక్క విషయంలో సాడిస్ట్గా బిహేవ్ చేస్తాడు కానీ అతనంతా దుర్మార్గుడు కాదు అంటూ అరుస్తుంది ఫ్లైట్లోని. మహి, ఏంటలా అరుస్తున్నావు? ఇది ఫ్లైట్, నోరు మూసుకొని కూర్చో అంటూ అరిచాడు ఆకాష్. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి పాపం తెలియని అతని మీద అంత పెద్ద నేరం మోపడం ఎంతవరకు కరెక్ట్? ప్లీజ్ ఆకాష్, ఆయన మీద కేసు వాపస్ తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది మహి. ఆమె మాటలకి కళ్ళు చిన్నవి చేసి అలాగే చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఏంటలా చూస్తున్నావు? ప్లీజ్ ఆకాష్, నేను చెప్పేది విను అంటుంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ మాటకి అలాగే చూస్తూ ఎందుకలా అడిగావు అని అడిగింది. లేదు, నువ్వు వాడి కోసం అంతలా బాధపడుతుంటే కొంపదీసి వాడి ప్రేమలో గాని పడ్డావా అని డౌట్ వస్తోంది. అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే వాడిని మర్చిపో. నీకు నేను మాత్రమే మొగుణ్ణి అంటున్న అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తోంది. ఆకాష్ అలా కూడా మాట్లాడగలడా అని. ఏంటలా చూస్తున్నావు? నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? వాడు నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నా చేతగాని వాడిలాగా చూస్తూ ఊరుకున్నానే కానీ ఒక్క మాట కూడా అనలేదు. వాడి దగ్గర అన్ని రోజులు పెట్టుకున్నా కానీ నేను నిన్ను అనుమానించలేదు. ఎందుకంటే నా మహి మీద అంత నమ్మకం కాబట్టి అన్న నెక్స్ట్ సెకండ్ మహి చేతిలో అతని కాలర్ బిగిసింది. ఏం మాట్లాడుతున్నావురా? నేను అతనితో నిజంగా నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను కానీ నీ మనసులో నా మీద అనుమానం ఉందని ఇప్పుడే అర్థమైంది అంటుంటే మహి పిచ్చిగాని పట్టిందా? నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వెలాంటి తప్పు చేయవన్న నమ్మకం ఉంది అని చెబుతున్నాను కదా అంటుంటే తనకి కోపం వచ్చింది. ఏంటి కోపం వస్తుందా? ఏ నేరం చేయని అతని మీద నింద వేస్తే అతనికి ఇంకెంత కోపం రావాలి? చూడు ఆకాష్, మీరు నింద అయితే వేశారు కానీ అతని నుండి తప్పించుకోవడం డాడ్ వల్ల నీ వల్ల కాదు. వెరీ పవర్ఫుల్. వాడు చూస్తే బ్రతకనివ్వడు అని వారిని తీసుకెళ్తున్నావుగా, అక్కడ కూడా వచ్చి చంపేయడం నా గ్యారంటీ ఏముంది? ఆమె మాటలకి ఏం మాట్లాడుతున్నావు మహి? నువ్వు వాడిని వెనకేసుకొస్తుంటే చాలా కోపం వస్తుంది నాకు. మన లైఫ్లో నువ్వు నేను మాత్రమే ఉంటాం. వేరే ఎవరు నా జీవితంలోకి నేను రానివ్వను అని చెబుతుంటే మంచివాడు అనుకున్న అతని నిజస్వరూపం కొంచెం కొంచెంగా బయటపడుతుంటే ఆమె కళ్ళ వెంట నీరు చంపల మీదకి జారిపోతున్నాయి. ఏంటలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? ప్లీజ్ మహి, కామ్ డౌన్ అంటూ ఆమె తల మీద చేయి వేసి నిమురుతుంటే అతన్ని దూరం నెట్టేసింది. ప్లీజ్ ఆకాష్, నన్ను ఓదార్చాలని చూడకు అనింది. ఏమైంది మహి? వాడి గురించి నాతో గొడవ పెట్టుకోవడం నాకే మాత్రం నచ్చట్లేదు.
ప్లీజ్ ముందులా మనం హ్యాపీగా ఉందాం. వాడు మధ్యలోనే వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోతాడు. వాడి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎంత టార్చర్ చేశాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక వదిలేసేయ్ వాడి గురించి అంటూ మహి చెయ్యి అతని చేతిలోకి తీసుకున్నాడు. కోపం వస్తోంది మహికి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.